ప్రపంచంలో అమెరికా సైన్యం ఎక్కడ ఎక్కువగా మోహరించి ఉంది? చాలా మంది మధ్యప్రాచ్యం, ఇంకొందరు యూరప్, మరికొందరు దక్షిణ కొరియా అనుకుంటారు. కానీ నిజం వేరే. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులతో చరిత్రలో మచ్చగా మిగిలిన జపాన్ ఇప్పుడు అమెరికా సైన్యానికి అతిపెద్ద విదేశీ స్థావరంగా మారింది. ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు వ్యూహాత్మక మిత్రువులు. ఓడిపోయిన దేశం అగ్రరాజ్యం రక్షణ కవచం కింద ఎందుకు ఉంది? జపాన్కు సొంత సైన్యం ఉన్నా అమెరికా సైన్యం అవసరం ఎందుకు? ఆసియా భద్రతా సమీకరణాల్లో దీని వెనుక ఉన్న జియో పొలిటికల్ గేమ్ ఏంటి? ఈరోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శక్తి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బ్రిటన్ బలహీనపడింది, సోవియట్ యూనియన్ ప్రత్యర్థిగా ఎదిగింది, అమెరికా మాత్రం సూపర్ పవర్గా నిలిచింది. అప్పటి నుంచి అమెరికా కేవలం తన సరిహద్దులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తన సైనిక ప్రభావాన్ని విస్తరించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సముద్ర వాణిజ్య మార్గాల రక్షణ, మిత్ర దేశాల భద్రత, చైనా, రష్యా ప్రభావాన్ని అడ్డుకోవటం, ఇలా అనేక వ్యూహాత్మక కారణాలతో అమెరికా సైన్యం విదేశాల్లో స్థావరాలు ఏర్పరచుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా సుమారు 170,000కు పైగా సైనికులను విదేశాల్లో మోహరించింది. ఆశ్చర్యకరంగా వీరిలో అత్యధికులు మధ్యప్రాచ్యంలోనే కాదు, జపాన్లో ఉన్నారు. అవును, ఒకప్పుడు అణుబాంబులతో మట్టి కరిపించిన దేశంలోనే ఇప్పుడు అమెరికా అతిపెద్ద సైనిక ఉనికిని కొనసాగిస్తోంది. దీని వెనుక చరిత్ర ఉంది, వ్యూహం ఉంది, భయం కూడా ఉంది. భవిష్యత్తు లెక్కలు ఉన్నాయి. 1945 హిరోషిమా నాగసాకిపై అణుబాంబుల తర్వాత జపాన్ చరిత్ర మారిపోయింది. యుద్ధ ఓటమి జపాన్కు కేవలం రాజకీయ పరాజయం కాదు, సైనిక సిద్ధాంతానికే ముగింపు. అమెరికా పర్యవేక్షణలో 1947లో జపాన్ కొత్త రాజ్యాంగం తీసుకువచ్చింది. అందులో 9వ ఆర్టికల్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. యుద్ధం చేయం, దాడి చేసే సైన్యము పెట్టము అని రాజ్యాంగంలోనే ప్రకటించింది జపాన్. ఇది ప్రపంచంలోనే అరుదైన నిర్ణయం. అంటే ఇతర దేశాల యుద్ధ సామర్థ్యం కలిగిన సాంప్రదాయ సైన్యాన్ని జపాన్ నిర్మించలేదు. బదులుగా ఆర్థిక అభివృద్ధి, టెక్నాలజీ, పరిశ్రమలపై దృష్టి పెట్టింది. అదే జపాన్ను యుద్ధభూమి నుంచి ఆర్థిక మహాశక్తిగా మార్చింది. కానీ మరి రక్షణ గురించి ఎవరు చూస్తారు? అక్కడే అమెరికా ప్రవేశించింది. 1951లో యుఎస్ జపాన్ సెక్యూరిటీ టీడీ ఏర్పడింది. 1960లో దాన్ని మరింత బలోపేతం చేశారు. దాని ప్రకారం జపాన్ రక్షణలో అమెరికా కీలక పాత్ర తీసుకుంది. అప్పట్లో ఏర్పడిన సైనిక స్థావరాలు నేడు ఇండో పసిఫిక్ వ్యూహానికి గుండెకాయగా మారాయి. నాటికి జపాన్లో సుమారు 61,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇది ప్రపంచంలో అమెరికా విదేశీ మోహరింపులో అతిపెద్ద సంఖ్య. జర్మనీ, దక్షిణ కొరియా కూడా తర్వాతి స్థానంలోనే ఉన్నాయి. ఎందుకు జపాన్కు అంత కీలకం? సమాధానం భౌగోళికం. జపాన్ పక్కనే చైనా, అటు ఉత్తర కొరియా, సమీపంలో తైవాన్, దక్షిణ చైనా సముద్రం నుంచి పసిఫిక్ వరకు మొత్తం వ్యూహాత్మక ప్రాంతం ఇక్కడే. ఈ ప్రాంతంలో ప్రభావం కోల్పోతే అమెరికా ఇండో పసిఫిక్ సమీకరణాలే దెబ్బతింటాయి. అందుకే ఒకినావా, యొకోసుకా, మిసావా, ససిబో లాంటి స్థావరాలు అమెరికాకు అమూల్యం. ముఖ్యంగా ఒకినావా, ఇది అమెరికాకు వ్యూహాత్మక కోటగా చెప్పవచ్చు. కదేనా ఎయిర్బేస్ ఆసియాలోనే అతిపెద్ద అమెరికా ఎయిర్బేస్. యుద్ధ విమానాలు, నేషనల్ ఫోర్స్, మిసైల్ డిఫెన్స్ అన్నీ ఇక్కడి నుంచే.
ఇది కేవలం జపాన్ రక్షణకే కాదు, తైవాన్ సంక్షోభం వచ్చినా, కొరియా యుద్ధ ఉద్రిక్తత పెరిగినా, చైనా సముద్ర మార్గాలపై ఒత్తిడి పెంచినా స్పందించే ముందరి రక్షణ కూడా. ఇక్కడే అసలు విషయం ఉంది. అమెరికా జపాన్ను కాపాడుతోంది అనుకోవటం సగం నిజం, మరో సగం అమెరికా తన ప్రయోజనాలనే కాపాడుకుంటోంది. జపాన్ స్థావరాలు లేకుండా ఇండో పసిఫిక్లో అమెరికా ప్రభావం నిలవదు. అయితే ఈ వ్యవస్థకు విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒకినావాలో భారీ భూభాగం బేసులకు వినియోగం, శబ్ద కాలుష్యం, ప్రమాదాలు, స్థానికుల ఆందోళనలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. అమెరికా సైనికుల ప్రవర్తనపై వచ్చిన వివాదాలు కూడా నిరసనలకు కారణం అయ్యాయి. మా దీవులను యుద్ధభూమిగా మార్చొద్దు అంటూ పలుమార్లు నిరసనలు జరిగాయి. ఇటీవల సంయుక్త విన్యాసాల సమయంలో రోడ్డు బ్లాక్ చేసిన ఘటనలు జరిగాయి. స్థానికులు చెప్తున్నది ఒక్కటే, భద్రతా పేరుతో తమ జీవితాలపై భారం పడుతోందని. కానీ మరో వాదన కూడా ఉంది. చైనా దూకుడు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, ప్రాంతీయ ఉద్రిక్తలు చూస్తే అమెరికా ఉనికి అవసరమనే అభిప్రాయం జపాన్లో బలంగా ఉంది. అందుకే రాజకీయంగా ఈ అంశాలపై పెద్ద వ్యతిరేకత కనిపించదు. మరి జపాన్కి సొంత సైన్యం లేదా అంటే ఉంది, కానీ దాని స్వభావం భిన్నం. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ JSDF 1954లో ఏర్పడింది. సుమారు 2.5 లక్షల యాక్టివ్ సైనికులు, ఆధునిక యుద్ధ విమానాలు, నౌకాదళం, మిసైల్ రక్షణ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. కానీ ఇది దాడి సైన్యం కాదు, రక్షణ దళం. పేరులోనే ఉంది సెల్ఫ్ డిఫెన్స్ అని. దాడి కాదు రక్షణ, యుద్ధం కాదు నిరోధం, విపత్తు సహాయం, శాంతి మిషన్లు, సరిహద్దు భద్రత, ఇవే ప్రధాన లక్ష్యాలు. అందుకే జపాన్ బలహీన దేశం కాదు, కానీ పూర్తి సైనిక స్వాతంత్రం లేని దేశం. తన భద్రతలో అమెరికాను భాగస్వామిగా చేసుకున్న దేశం. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చైనా ఎదుగుదల, తైవాన్ ఉద్రిక్తత, ఉత్తర కొరియా మిసైల్ పరీక్షలతో జపాన్ కూడా రక్షణ వ్యయాన్ని పెంచుకుంటోంది. కౌంటర్ స్ట్రైక్ సామర్థ్యాల గురించి చర్చిస్తోంది. అంటే దశాబ్దాలుగా శాంతి రాజ్యాంగం పైన నడిచిన జపాన్ కూడా భద్రతా లెక్కలు మార్చుకుంటోంది. అయినా అమెరికా బేస్ల ప్రాధాన్యం తగ్గలేదు. ఎందుకంటే ఇది కేవలం జపాన్ రక్షణ ఒక్కటే కాదు, ఇందులో ఆసియా శక్తి సమీకరణాలు కూడా ఉన్నాయి. అమెరికా చైనా పోటీ, ఇండో పసిఫిక్ ఆధిపత్య పోరు, ఒకప్పుడు శత్రువులుగా యుద్ధం చేసిన 2 దేశాలు ఇప్పుడు భద్రతా భాగస్వాములుగా నిలవటం చరిత్రలో పెద్ద మలుపు. అణుబాంబుల బూడిదలో ప్రారంభమైన ఈ సంబంధం ఇప్పుడు వ్యూహాత్మక కూటమిగా మారింది. జపాన్లో అమెరికా సైన్యం ఉండటం ఆక్రమణ కాదు, ఒక భద్రతా ఒప్పందం. కానీ అదే సమయంలో అది అమెరికా ప్రభావ రాజకీయాల ప్రతీక కూడా. ప్రపంచంలో అమెరికా సైన్యం ఎక్కువగా మధ్యప్రాచ్యంలో లేదని, జపాన్లో ఉందని వినగానే చాలా మందికి షాక్ కావచ్చు. కానీ జియోపాలిటిక్స్లో ఇది యాదృచ్ఛికం కాదు, లెక్కలు వేసిన వ్యూహం. ఇండో పసిఫిక్ భవిష్యత్తు ఏ దిశగా వెళుతోందో, చైనా అమెరికా పోటీ ఎలా మారుతుందో, తైవాన్ సంక్షోభం ఎటు మలుపు తీసుకుంటుందో, అన్నిటికీ జపాన్లో ఈ అమెరికా స్థావరాలే కీలకం. ఒకప్పుడు అమెరికా అణుబాంబులకు బలైన జపాన్ నేడు అదే అమెరికా సైన్యానికి అతిపెద్ద విదేశీ స్థావరంగా ఉండడం చరిత్రలోనే విస్మయకర మలుపు. ఇది కేవలం సైనిక మోహరింపు మాత్రమే కాదు, యుద్ధానంతర ప్రపంచ రాజకీయాల కూర్పు, భద్రతా సమీకరణాలు, భవిష్యత్ శక్తి పోరాటాల అంశం. మరి మారుతున్న ప్రపంచ క్రమంలో ఈ అమెరికా జపాన్ భద్రతా బంధం ఇంకెంత బలపడుతుందో కాలమే సమాధానం చెప్తుంది.